ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తమలపాకులు 9 తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి 2 చేతులతో. చిన్న చిన్న గుడ్లు తమలపాకుల మీద ఉంటాయి, డస్ట్ కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి మురికి కూడా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని వీటిని మీరు దేంట్లో వాడుకున్నా కూడా చాలా మంచిది. 2 సార్లు నేను కడుక్కున్నాను. తర్వాత పాల మీద మీగడ తీసుకొని ఒక మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పలసగా ఉంటుంది, తర్వాత ఇలా గట్టిపడేంత వరకు మిక్సీ తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలా మొత్తము మీరు పాల మీద మీగడని తీసేసి నెయ్యి కాసుకోవచ్చు. ఇలా గట్టిగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో నుంచి తీవాలి. తర్వాత ఐస్ క్యూబ్ ఇందులో వేసేసి ఒక పెద్ద గిన్నెలోకి దీన్ని మార్చేసుకొని ఐస్ క్యూబ్ వేయటం ద్వారా పాల మీద మీగడ కరిగిపోకుండా చిక్కగా దగ్గరగా అయ్యి పాలు మాత్రమే వేస్ట్ పాలంతా నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. అందుకని ఒక చిన్న ముక్క అది ఉంటే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. మనం చేతితో కానీ గరిటెతో కానీ ఇలా బాగా ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఆ నీళ్లను వంచేసి మళ్ళీ ఇలా 2-3 సార్లు, ఒక్కొక్కసారి 5 సార్లు కూడా కడగాల్సి వచ్చింది. 5 సార్లు కడిగినా కూడా చాలా బాగా తేటగా వస్తాయి నీళ్ళు. ఇలా కడుక్కొని మళ్ళీ లాస్ట్లో చివరిలో ఇలా ఇంకొకసారి చివరిగా మీకు నీళ్లు పలసగా అయ్యేంత వరకు చేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఒక గిన్నెలోకి దీన్ని నీళ్ళన్నీ ఇలా కొంచెం దాంట్లోకి దిగిపోయేంత వరకు వేసేసి లాస్ట్లో మిగిలిన నీళ్లు కూడా ఇలా వంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టి తమలపాకులు 9 అటు చివర ఇటు చివర కట్ చేసి తుంచేసుకొని ఈ పాల మీద మీగడలో వేసేయాలి. చూడండి, చాలా బాగా ఆకలి లేని పిల్లలకి యాలకులు దంచి నెయ్యిలో వేశారంటే పిల్లలకి బాగా ఆకలి వేస్తుంది. చాలామంది బయట ఫుడ్ తింటారు, ఇంట్లో అన్నము అంటే తల్లిదండ్రుల్ని సతాయిస్తారు. కాబట్టి అలాంటి పిల్లలకి, ఆకలి లేని వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఆకలి పెరగడానికి యాలకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వెన్నెముకకి నెయ్యి చాలా బలం. మీరు పిల్లలకు పెట్టవచ్చు, వృద్ధులకు పెట్టవచ్చు, పెద్దవాళ్ళకు పెట్టవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు డాక్టర్లు నెయ్యి తినొద్దు అంటే వాళ్ళకు పెట్టద్దు. తమలపాకు డైజెషన్ బాగా అవుతుంది పిల్లలకి. అంతేకాదు వాళ్ళ శరీరంలో ఉన్న బలహీనతలు కూడా కొన్ని తగ్గుతాయి అన్నమాట. చూడండి, మంచి కలర్ ఎలా వచ్చిందో, లేత ఆకుపచ్చ కలర్లో ఉంది కదా నెయ్యి. ఇది గోదావరి పంచదార వేసుకొని దీన్ని తినొచ్చు. నచ్చితే లైక్